భారతీయ సినిమాలకు అమెరికా మార్కెట్ దూరం కాబోతుంది. ఇప్పటి వరకు అక్కడ వచ్చిన షేర్లో కనీసం సగం నిర్మాత అకౌంట్లో పడేది. ఇక ముందు అందులో కూడా అత్యధిక మొత్తం అమెరికా ప్రభుత్వ అకౌంట్లో ట్యాక్స్ రూపంలో పడబోతుంది. నిర్మాతకు అతి చిన్న మొత్తమే మిగులుతుంది. విదేశాల్లో చిత్రీకరించి అమెరికాలో విడుదల చేసే సినిమాలపై 100% టారిఫ్లు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. కొందరు నిర్మాతలు హాలీవుడ్ ని నాశనం చేస్తున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నారని ట్రంప్ చెప్పారు. భారత సినిమాలపై అమెరికాలో ఇప్పటి వరకు పెద్దగా పన్నులు లేవు. సాధారణంగా దిగుమతి సుంకాలు మాత్రమే వర్తిస్తాయి. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం 7% వరకు ఉండేది. అయితే ఇది సినిమాను ఎక్కడ నిర్మించారన్న దానితో సంబంధం లేని పన్ను. ఇప్పుడు ట్రంప్ ఇతర దేశాల సినిమాలకే కాదు, అమెరికాలో చిత్రీకరించని హాలీవుడ్ సినిమాలపైన ఈ పన్ను వేశారు. అంటే హాలీవుడ్ లో నిర్మాణం కాని సినిమాలకు పన్ను విధింపు ఉంటుంది. సాధారణంగా ఇండియన్ సినిమాలు అమెరికాలో షూటింగ్ జరుపుకునేది చాలా తక్కువ. భారత్ నుంచి తెలుగు, హిందీ, తమిళ, మలయాళ సినిమాలకు అమెరికాలో మంచి మార్కెట్ ఉంది. స్టార్ హీరోల సినిమాలకు అక్కడ మంచి ఓపెనింగ్స్ కూడా వస్తాయి. సినిమా బాగుంటే కలెక్షన్లు ఇండియాలో కంటే ఎక్కువగా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్న ట్యాక్స్ స్ట్రక్చర్ ప్రకారం నిర్మాతలకు ప్రాఫిట్ ఉండేది. కానీ ఇప్పుడు 100% పన్నంటే అక్కడ రిలీజ్ ఖర్చులు కూడా రావేమోనన్న ఆందోళన ఉంటుంది. ఇది భారతీయ సినిమాలకు గట్టి దెబ్బే అవుతుంది. ఇప్పటికే సమస్యల్లో ఉన్న సినిమాలు మరింతగా ఇబ్బందులు పడతాయి. గత 5 సంవత్సరాలలో అమెరికాలో సినిమాల నిర్మాణానికి కేంద్రమైన లాస్ ఏంజల్స్ లోని హాలీవుడ్ లో కార్యకలాపాలు తగ్గిపోయాయి. సినీ నిర్మాణాలు దాదాపుగా 40% వరకు తగ్గిపోయాయని రికార్డులు చెబుతున్నాయి. ఇటీవల కార్చిచ్చు కారణంగా చాలా వరకు మౌలిక సదుపాయాలు కూడా కాలిపోయాయి. దీంతో పరిస్థితి మరింతగా దిగజారింది. చాలా మంది హాలీవుడ్ నిర్మాతలు అమెరికా బయట షూటింగ్ ప్రాధాన్యమిస్తున్నారు. హాలీవుడ్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఉంటుంది. కాబట్టి వారి సినిమా కథలకు తగ్గట్టుగా ఆయా దేశాల్లో చిత్రీకరించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఇది ట్రంప్కు నచ్చడం లేదు.